యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గాజుల చప్పుడుతో నీ పిల్లం నిన్ను గెలిపించడానికి వచ్చింది. రా కొట్టు. Samrat, 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 Samrat. ఏందే నీ లొల్లి? అమ్మా శ్రీవల్లి, శ్రీవల్లి అమ్మా Samrat, 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 Samrat. Samrat, 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 Samrat.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా ఓటమే పలకరిస్తోంది. ఛ! జ్వాల, గెలుపుని ముద్దాడాలంటే మనలో గెలవాలన్న కసి ఉంటే సరిపోదు. కసిలో నిజాయితీ ఉండాలి. నువ్వెప్పుడు ఎదుటోళ్ళు ఓడిపోవాలని ఆడతావు, మేము ఎప్పుడు మేం గెలవాలని ఆడతాం. గందుకే ఓటమి నీకు నీడ లెక్కుంటది, గెలుపు మాకు సొంతమైతది. గెలిచానని విర్రవిగుతున్నావు కదూ. లే, ఒక్కసారన్నా మా మీద నువ్వు గెలవాలి. నీ బాధ తీరాలని నేను కోరుకుంటున్నా, అడ్వైస్ ఇస్తున్నా. నిన్న కుట్రపూరితమైన ఆట ఆడాలనుకున్నావు, నా భర్తకి గాయం చేసినావు. ఇయ్యాలా గెలవాలన్న ఉన్మాదంలా నా భర్త కళ్ళల్లో మట్టి కొట్టించినావు. కాని ఏమైంది? ఆటంటే ఉల్లాసంగా ఆడుకుండు, ప్రాణాలతోటి ఆడుకుండు కాదు. కుస్తీ, కర్రసాము ఎమోషన్ గేమ్ అన్నావు. ఎమోషన్ అంటే సంపుకుండు కాదు, నీతితో సాధించుకుండు. కాని నువ్వు నా భర్త మీద పై చేయి సాధించనీకి ఎన్నో కుట్రలు చేసినావు. చూడు జ్వాల, ఒక్క నిమిషం నీ కుట్రతోటి నా భర్త కళ్ళు కనబడకుండా చేసినవేమో, కాని పైన దేవుడున్నాడు. ఒక్క సెకండ్ కూడా కళ్ళు మూసుకోడు. గందుకే నన్ను ప్రతిసారి అలర్ట్ చేస్తుండు. చెడు మీద మంచి గెలవాలని దేవుడు నాకు సాయం చేస్తుండు. ఎన్నాళ్ళు సాయం చేస్తాడో అది చూస్తా. నువ్వెంత ట్రై చేసినా, ఎంత మా జిందగీలకొచ్చి నా భర్త మీద గెలవాలని మమ్మల్ని బాధ పెట్టాలని చూసినా గది నీతోటి కాదు. శ్రీవల్లి, ఏంటి ఇలాంటి వాళ్ళతో మాటలు? ఏం లేదండి, మా ఆయన గెలుపంటే ఎట్లుంటదో చెప్తున్నా గంతే. ఒక్కసారైనా గెలుపు రుచి చూసిన వాళ్ళకి గెలుపంటే ఏంటో చెప్తే అర్థమవుతుంది. దగ్గా తప్ప గెలవడం తెలియని వాళ్లతో మాటలేంటి? పద. సమ్రాట్, ఇళ్ళలకు గాని పండగ కాదు, నువ్వు గెలవగానే పండగ పూర్తి కాదు. సమాధానం లేనప్పుడే చచ్చు సామెతలు గుర్తొస్తాయి. గెలిచే సత్తా లేనప్పుడే మోసానికి దారులు కనబడతాయి. సమ్రాట్, షడాప్. లోక్, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా నన్ను టచ్ చేయలేవు. శ్రీవల్లి, నీ చేతులకి గాయమైంది, పద తొందరగా ఇంటికి వెళ్దాం. డాక్టర్ పర్వాలేదు కదా? వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. టీటీ ఇంజెక్షన్ ఇచ్చాను. ఇదిగోండి, ఈ ఆయింట్మెంట్ రాయండి. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, టాబ్లెట్స్ వాడండి. తీసుకోండి. వస్తానండి. గా దేవుడికి ఎందుకు ఈ చిన్న చూపు? నిన్నటి సంధి గిట్లనే జరగబట్టే. నిన్ననేమో పిల్లగానికి, ఇప్పుడేమో దీనికి. అంతా పరేషాన్ ఉన్నది. దీనికి దేవుడేం చేస్తాడు? మన జాగ్రత్తలో మనం ఉండాలి. శ్రీవల్లి, అయినా నువ్వు గ్రౌండ్లోకి ఎందుకు వచ్చావు? జ్వాల మళ్ళా డోకా చేసింది కదండి. ఆట ఆటలే కాడిన్రా. నేను రాకపోయింటే
మీరు ఓడిపోతుండ్రు కదా. అయితే మాత్రం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఏదేమన్నా గాని మీరెన్నడూ జ్వాల మీద ఓడిపోయిందిలే. గస్వంటిది దాని కుట్ర ఏరుకుండి కూడా మీరు తగ్గిపోతే ఎట్లా చూసుకుంటా ఉంటే చెప్పుండ్రి. బావా, ఈ గులిపోటములు కాదు, ఆ జ్వాల ఎంతకు తెగించిందో మనందరికీ తెలుసు. ఇంకా దాన్ని వదిలిపెట్టడం ఎందుకు? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బావా. దాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. కంప్లైంట్లు, కేసులు అనడానికి ఇదేమీ వ్యాపారం కాదు. ఊరంతా చేసుకునే ఓ సంబరం. ఆటల పోటీ అన్నాక ఇలాంటివి సహజం అంటారు. జ్వాల రాక్షసత్వం ఏంటో మనకి తెలుసు, కానీ దీనికి సాక్ష్యాలుండవు. మీ బస్తీ అంతా మన వైపు మాట్లాడితే బండవాడ బస్తీ వాళ్ళంతా జ్వాల వైపు మాట్లాడతారు. అలాంటప్పుడు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. దానికేం పోయేకాలమో మీ మీద కక్ష కట్టింది దుర్మార్గురాలు. మీ ఇద్దరిని పిలుచుకుని ఎంతో సంతోషంగా గడపాలనుకున్నాం, కానీ బస్తీ వాళ్ళు మిమ్మల్ని అందులోకి లాగారు. అసలు మీరొచ్చిన గడియలే బాలేవు. అందుకే కదా అల్లుడు గారికి ఆటల పోటీలే వద్దనుకున్నాం. నిన్నంత ప్రమాదం జరిగింది. ఈ రోజు అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. గట్టెట్లయితుంది నాన్న? జ్వాల మీ అల్లుని ముంగట్ నిలవన్నీకే భయపడుతుంది. గస్వంటిది దాన్ని చూసి నా భర్త వెళ్ళిపోవాలా? శ్రీవల్లి, ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అనవసరం. ఇక వదిలేయండి. నా మీద కట్టిన కక్ష నీ మీదకు వస్తుంది. ఇక వద్దు. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఈవినింగ్ వస్తాను. రెడీగా ఉండు, వెళ్ళిపోదాం. గట్లనే అండి. అలాగే అంటే కాదు, కాస్త కేర్ఫుల్గా ఉండు. టాబ్లెట్స్ వేసుకో, రెస్ట్ తీసుకో. ఇప్పటిదాకా నువ్వు పుట్టింటికొచ్చి పండగ వాతావరణంలోకి రాకపోతే బాగోదని అక్కడికి రమ్మన్నాను. కానీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం కూడా వద్దు. అర్థమైందా? ఏడికి పోనండి. ఇదంతా చెప్పేది శ్రీవల్లికే కాదు, మీకు కూడా. శ్రీవల్లి పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. శ్రీవల్లి, నువ్వు బెడ్ మీద నుంచి లేవద్దు, ఇంట్లో నుంచి కదలొద్దు. జాగ్రత్త. ఏమిటి బేబీ ఇంకా ఆలోచిస్తున్నావు? ఫైర్ పౌడర్ ప్లాన్ వేశావు, పని చేయలేదు. నేనే రంగంలో దిగుతాను వచ్చావు. ఆ సామ్రాట్ గడు తలెత్తుకోకుండా చేశాడు. ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తావు? వెళ్దాం పదా. డాడీ, అమ్మా, నువ్వెంత ఉరిమి చూసినా ఉరకలు వేసినా మళ్ళీ గెలవలేవు. ఓటమని కాదనలేవు. ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం అమ్మా. లేదు, నేను ఆ సామ్రాట్ గారిని దెబ్బ కొట్టకుండా ఇక్కడి నుంచి కదలను. ఎలా కొడతావు? వాడేం కొట్టించుకోవడానికి సిద్ధంగా లేడు. దున్నపోతులాంటి వస్తాదుల్ని ఉతికి ఆరేశాడు. ఇంకెలా ఓడిస్తావు? ఒక్క అవకాశం కావాలి డాడీ. అది దొరకదు డాడీ. దొరకాలి. ఆ ఒక్క అవకాశం నాకు దొరుకుతుందని నమ్మకం నాకుంది. దీన్నే భ్రమ అంటారు. కాలం ఎవరి సొంతం కాదు. నేచర్ నాకు అవకాశం ఇస్తుంది. అప్పుడు సామ్రాట్ శ్రీవల్లిని చిదిమేస్తాను. చూస్తూ ఉండండి, నాకు ఏదో అవకాశం వస్తుంది. ఎక్స్ట్రాలు చేయకుండ్రి, మర్యాదగా కూర్చోండి. కూర్చోబే. రే సురేష్,
ఏందిరా? మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట్రా, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను రమ్మంటున్నారా? అవునా? సరే పదా. రేయ్, వాళ్ళని వదిలేలారా పోయేది? రేయ్, వాళ్ళని మేము చూసుకుంటాంరా. మమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళారా? నువ్వు పోరా జల్దీ. సరే, జాగ్రత్త. హలో హలో మేడం, నేను గజాని. గజ, నువ్వా? అవును మేడం. ఎక్కడున్నావురా? శ్రీవల్లి మమ్మల్ని దాచిపెట్టింది మేడం. ఇప్పుడు అది కాదు మేడం మ్యాటర్. మీకో విషయం చెప్పాలి. చెప్పరా, ఆ సీక్రెట్ కోసమే ఎదురు చూస్తున్నాను. శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు మేడం. అసలు తనకి ప్రెగ్నెన్సీ లేదు మేడం. ఇన్ని రోజుల్లో లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టు తన కుటుంబాన్ని, తన భర్తని మోసం చేసింది మేడం. ఆ విషయం నాకు తెలిసిందని, నేను ఆ సీక్రెట్ మీకు చెప్తానేమోనని నన్ను ఇలా కిడ్నాప్ చేసింది మేడం. థ్యాంక్స్ రా, చాలా చాలా గొప్ప సీక్రెట్ చెప్పావు. మీరు అక్కడే బందీలుగా ఉండండి, నేను తీసుకొస్తా మిమ్మల్ని. ఎన్ని రోజులు శ్రీవల్లి నాతో ఆడుకుంది, ఇప్పుడు ఈ రహస్యంతో నేను దాన్ని ఆడుకుంటాను. ఏమిటమ్మా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నా అద్భుతమైన ఆయుధాన్ని నాకు అందించాడు డాడ్. ఒక్క అవకాశం కావాలి అన్నాను, గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు సామ్రాట్ శ్రీవల్లిని దెబ్బ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇక వాళ్ళకి రక్త కన్నీరే. శ్రీవల్లి, కాసుకో. అమ్మా, అమ్మా, అమ్మా! ఏంటి శ్రీవల్లి, ఏమైంది? అమ్మా, నేను వండుకున్నప్పుడు నా రూమ్ లోకి ఎవరైనా వచ్చిండ్రా? ఎవరొస్తారే? నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎవరూ రాలేదు. ఏ, ఎందుకు? అమ్మా, చూడు. నాకు ప్రెగ్నెన్సీ లేదని మనకు తప్ప ఇంకెవరికి ఎరికైంది? అదే అర్థం కావటం లేదు శ్రీవల్లి. కేదేందమ్మా, ఈ ముచ్చట ఎవరికి తెలిసే ఛాన్సే లేదు. ఆయన ఇంట్లో దాకా వచ్చిందంటే అమ్మ శ్రీవల్లి, నువ్వు దాచిపెట్టిన జ్వాల మనుషులేమైనా? లేమ్మా, గా ఛాన్సేలే. గలని సురేష్ యాదగిరి కదలకుండా కట్టేసిండ్రు. మరేంటే ఇది? అమ్మ, వల్లి అక్క ఏంది గిరిజా? గ్రౌండ్ లో లేడీస్ అందరికి ఖోఖో పోటీలు పెట్టిరక్క, రా పోదాం.
లేదే నేను రాను, మీరు పోండి. ప్లీజ్ అక్క, అందరు ఆడుతున్నారు, నువ్వు ఆడనంటే ఎట్లా? రా అక్క. చెప్తున్నా కదరా, నేను రాను, మీరు పోండి. అక్క, గా బండవాడ బస్తీ లేడీస్ కి మన రామ్నగర్ లేడీస్ కి పోటీ. నువ్వు రాకపోతే ఎట్లుంటది అక్క? రా అక్క. అవ్వు అక్క, నువ్వు రావాలే. మీ బావ ఏం చెప్పిండో ఇన్నావు కదనే, ఇప్పుడు కానీ నేను వస్తే ఊకోడు. బావ ఏం చెప్పిండు? నువ్వే ఆట ఆడొద్దు, స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పిండు. నువ్వు వచ్చి కూర్చొని చూడక్క, మేం ఆడతాం. అట్లా కాదే. నువ్వు ఆడద్దక్క, మాతోరా చాలు. అమ్మా సరే, నువ్వు వెళ్ళి కూర్చుని చూడు. మేం కూడా వస్తాం శ్రీవల్లి, కలిసి వెళ్దాం పదా.